ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడండి, వీకెండ్లో మీ ఫ్యామిలీతో అందరితో టైం కుదిరినప్పుడు చూడండి. కృతి శెట్టి ఇంకా శర్వణన్ మొత్తం మంచిగా యాక్టింగ్ చేశారు. ఇంకా అంతే, ఇట్స్ నైస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్పాలంటే. అందరు యాక్టింగ్ బాగుంది, కామెడీ ఉంది ఫస్ట్లో. లాగ్ అంటే ఆబ్వియస్లీ కొంచెం లాగ్ ఉండదు. రొటీన్ అంటే కొంచెం రొటీనే, కానీ దానిలో కొన్ని ఫన్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి దాంట్లో. అంటే ఫస్ట్ కొంచెం పిల్లాడితో కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది, తర్వాత లాస్ట్కి వచ్చేటప్పుడు కొంచెం బోర్గా అనిపిస్తుంది, కానీ ఎమోషనల్ టచ్ ఇచ్చేది కదా, సో కనెక్ట్ అవుతుంది ఫ్యామిలీస్కి, పేరెంట్స్కి అలా. కనెక్ట్ అయిందా బ్రో సినిమా? కనెక్ట్. ఎలా ఉంది యాక్చువల్లీ? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు కదా బ్రో, ఏదైనా కొత్తదనం చూపెట్టాడా దాంట్లో? కొత్తదనం అంటే చూడండి, అంటే లొకేషన్స్ అవన్నీ కొంచెం బాగున్నాయి సినిమాలో. మ్యూజిక్ ఎలా ఉందన్న? హైనానే కొంచెం అలాగే ఉంది, కానీ దీంట్లో స్టోరీ డిఫరెంట్. స్టోరీ మొత్తం చిన్న బాబు గురించే ఉందా? చిన్న బాబు గురించి చుట్టూ ఉంటుంది స్టోరీ బేసిక్గా చెప్పాలంటే. ఇది ఇలాంటి స్టోరీస్ నార్మల్గా హాలీవుడ్లో అలా తీస్తారు. ఇప్పుడు క్లైమాక్స్ ఎలా అనిపించింది? శర్వానంద్ యాక్టింగ్ ఎలా అనిపించింది నీకు? బాగుంది, ఆయన మామూలుగానే బాగా చేస్తారు ఫ్యామిలీ సినిమాలతో. సాంగ్స్ ఎలా ఉన్నాయి దాంట్లో? సాంగ్స్ బాగున్నాయి, అంటే ఒకటి రెండు బాగున్నాయి అంతే. ఆ టప్ప సాంగ్ బాగుంది, ఇంకా ఇంకొకటి సాంగ్ ఏంటి, ఫస్ట్ మనమే సాంగ్ బాగుంది అంతే. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బాగుంది మంచిగా, ఆ మ్యూజిక్ మెయిన్ కదా, దానివల్లనే మంచిగా కనుక. ఇంతమంది డైలాగ్ చెప్తారు, ఆ డైలాగ్ చెప్తారా? బ్రేక్ లో చిన్న షవర్మా హిట్ కొట్టి సెట్ చార్మింగ్ స్టార్ షర్వా.